సాక్షాత్తు తిరుమల కొండపైననే మీడియా ముఖంగా వేణుస్వామి అనే ఒక జ్యోతిష్యుడు జగన్ రెడ్డి గారే మళ్ళీ సీఎం అని ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది. దీన్ని ఎలా చూసుకోవచ్చు? ఓకే, ఆయన ఫేమస్ పర్సనాలిటీస్ పైన జ్యోతిష్యం అని చెప్పి చాలా పాపులర్ అవ్వటం జరిగింది. ఇప్పటికీ అదే చేస్తున్నారు. రీసెంట్గా ప్రభాస్ గారి పైన చెప్తే కూడా ఆయనకి అనారోగ్యం ఉందని, ఇంకా వేరే వేరే ఏవో చెప్తే కూడా వాళ్ళ కృష్ణంరాజు గారి వైఫ్ స్పందించడం జరిగింది. చూసా. ఇప్పుడు ఇదే తిరుమల కొండపైన మళ్ళీ జగనే సీఎం అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. జ్యోతిష్యం అనేది శాస్త్రం. రాముల వారు ఎప్పుడు పుట్టారు, మనం దేని ఆధారంగా నిర్ణయించారు? జ్యోతిష్యమే కదా. నవమి, చైత్ర మాసం, ఇవన్నీ జ్యోతిష్యం అనేది నిజం. కానీ అది పడకూడని వాళ్ళ చేతుల్లో కూడా ఎక్స్ప్లైడ్ అయ్యి పాడవుతుంది. దాని యొక్క విలువ తీస్తున్నారు. ఓకే, మీరు సెవెంత్ సెన్స్ సినిమా చూశారు. ఈ బైనాక్యులర్స్, అవి టెలిస్కోపులు ఇవేం కనిపెట్టక ముందే ఎప్పుడు గ్రహణం వస్తుందో అరుగు మీద కూర్చుని చెప్పారే, అవునా? మన దగ్గర సెన్స్ ఉంది, సైన్స్ ఉంది. కానీ రాను రాను రాజుగారి గురం ఏదో అయిందని, అదే ఇందాక అనుకున్నట్టు అలాంటి వాళ్ళు పెరగడం వలన వీళ్ళు ఈ విద్యని దుర్వినియోగం చేయడం వలన, అదే వాళ్ళ వ్యక్తిగత ఫేమ్ నేమ్ కోసం. కానీ ఆలోచించండి, చరిత్రలో ఎవరు త్యాగం చేశారో, ఎవరు వైరాగ్యం కలిగి ఉన్నారో, ఎవరు భక్తి కలిగి ఉన్నారో వాళ్ళే ఉన్నారు. దోచుకున్న వాళ్ళు అప్పుడు కొంత అలా పైకి రావచ్చు, తర్వాత పైకి పోవచ్చు. దుర్యోధనుడు రాజు, రారాజు, తర్వాత దిక్కుమాల్చావేగా. రావణాసురుడు లోకాలను గడగడలాడిచ్చాడే ఏంటి, నవగ్రహాలని, అష్టదిక్పాలకుల్ని అందరిని ఏడిపించాడే. అతని శవం అలా పడి ఉందే. కాబట్టి యతో ధర్మ స్తతో జయ, వీళ్ళ అధికారం కావచ్చు. అందుకే శంకరాచార్యులు చెప్పారు, మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేష కాల సర్వం మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. నీ యవనం, నీ ధనం, నీ జనం ఇవన్నీ హరతి నిమేషత్ కాల సర్వం. కాలం ఏం చేస్తుంది? నిమిషంలో అవన్నీ నీకు దూరం చేసేస్తుంది, హరించుకుపోయేలా చేస్తుంది. కాబట్టి తెలివైనవాడు ధర్మాన్ని పట్టుకుంటాడు, దైవాన్ని పట్టుకుంటాడు. నాకు తెలిసి ఒక సంవత్సరం క్రితం అయి ఉండొచ్చు, సంవత్సరంన్నర అయి ఉండొచ్చు, మీ పైన రాజేష్ మహాసేన అని ఒక పర్సన్ వీడియో చేసి పెట్టారు. ఆ 2 ఏళ్ళు అప్పుడమ్మా మన మన రామానుజాచార్యులు వారు అక్కడ సహస్రాబ్ది అయింది కదా, అక్కడ రామానుజ వారి విగ్రహ ప్రతిష్ఠ అయింది కదా. 1-2 వీడియోలు చేశారు. అదే పర్సన్ కి టికెట్ ఇవ్వటం, ఇచ్చిన వెంటనే హిందూ సంస్కృతికి వ్యతిరేకంగా మాట్లాడారు అని చెప్పేసి. నిజమేగా. అతను చాలా అతను ఇతను ఒకడే కాదు. ఓకే, ఇక్కడ అతని పేరు ఏంటి, కంచైలి అంటారా, ఇంకా ఇలాంటి బ్యాచ్, కత్తి పద్మారావు, మొన్న రామాయణం గురించి మాట్లాడిన అతను, వీళ్ళందరూ పెయిడ్ బ్యాచ్. వీళ్ళందరూ ఫైనాన్స్డ్ బై దిస్ గొర్రె జాతి. వీళ్ళందరికీ ఫండ్ చేస్తుంటారు. కాబట్టి వీళ్ళు అదేమిటంటారంటే, కప్పకి ఎప్పుడు రూపాయి దొరికిందంటమ్మా. చిన్న కథ చెప్పారు ఇప్పుడు లాంగ్ ఎగో. కప్ప ఎప్పుడో ఎగురుతుంటే రూపాయి కనబడిందంట, అది దాని మీద కూర్చుంది. అందులో ఏనుగు వస్తుంది, ఇది అరుస్తుందంట, ఏయ్ నేను ఇప్పుడు రిచ్ అంటుంది. అసలు ఏనుగు కనబడుతుందా? దీని సౌండ్ ఏనుగు కనబడుతుందా? నేను రిచ్ ఇప్పుడు అంటుందంట.
సరే ఏనుగుకి అసలు ఏం కనబడదు. ఇది ఎక్కడో ఉంది పాతాళంలో, అది వచ్చేస్తుంది, ధరిస్తుంది, నా దగ్గర డబ్బులు ఉన్నాయి అంటుంది. ఏనుగా వింటుందా? అలా వచ్చింది, అడిగేసింది, ఆ రూపాయి బెల్లతో పాటు భూమిలోకి వెళ్ళిపోయింది. ఇవన్నీ అవే. ధర్మం అనే పాదం వచ్చింది అనుకోండి, ఇవన్నీ భూమిలోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు హిరణ్యకశిపుడు చాలా బలవంతుడు కదా. ఎంత బలవంతుడు? చాలా. పురాణాల్లో చెప్పారు. ఈ రావణాసురుడు ఇది చెప్తే మీకు అర్థమవుతుందని చెప్తున్నా. మొన్నే మేము బమ్మెర అంటే పోతన గారు పుట్టిన ఊరు వెళ్ళాం, జస్ట్ 3 రోజుల క్రితం. ఆయన తెలుగులో మంచి పద్యం ఉందిగా, ఎక్కడ్రా నీ హరి అనగానే, ఇందుగలడందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకిన అందందే గలడు దానవాగ్రని వింటే. ఉన్నాడా? తథాడా అని ఆయన గద తీసి స్తంభాన కొట్టాడు. అంటే అంత గొప్ప పెద్ద నరసింహస్వామి అక్కడ రావడానికి కారణం ఇంత చిన్నపిల్లోడు, అంటే భక్తి. కాబట్టి ఇంత తిరుమల, ఈ వైభవం కేవలం భక్తుల వలన వచ్చింది కానీ ప్రభుత్వాల వలన కాదుగా. తిరుమల అంటే ఓ తిరుమల నంబి, తిరుమల అంటే ఓ హాదిరాం బావాజీ, తిరుమల అంటే ఓ ఆకాశరాజు, ఓ అన్నమయ్య, ఓ వాదిరాజు, ఓ మధ్వాచార్యులు వారు, ఓ శంకరాచార్యులు వారు, ఓ త్యాగరాజ స్వామి వారు. త్యాగరాజ స్వామి వారు వెళ్ళారు గట్టిగా 150 ఏళ్ళ క్రితం. తెర తీయరా తిరుపతి దేవరా, తెర తీయరా మాలోన మత్సరమనే, తెర తీయరా. అలాంటి భక్తుల వలన కానీ తిరుమల వైభవం ఈవోల వలనో లేకపోతే చైర్మన్ల వలనో సీఎంల వలనో కాదు. అయితే కొందరు చైర్మన్లు, కొందరు సీఎంలు, కొందరు ఈవోలు తిరుమలకి బోడి సేవ చేశారు. నాహంకర్త హరిహికర్త ఆ పుస్తకం చదవండి, పివిఆర్కే ప్రసాద్ గారు. అద్భుతం. స్వామివారి లీలలు ఎన్ని జరిగినాయో ఆయన అనుభవించి అవన్నీ లిఖించారు. అలా తిరుమల స్వామివారి సేవ దొరకడం భాగ్యం. కానీ ఈ దౌర్భాగ్యులు అదేదో వాళ్ళ హక్కుగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు నాశనం చేయడానికి దాన్ని వాడుతున్నారు. మీరు చూడండి, ఎక్కడన్నా తిరుమలలో మంచి మాటలు ఏం రాసి ఉండవు. ఓ అన్నమయ్య కీర్తన కానీ లేదంటే ఒక మంచి సూక్తి కానీ ఏం ఉండవు. ఉన్నవి కూడా ఆ మధ్య నేను బండి మీద వెళ్తూ చూశాను, ఆర్చి ఒకటి పీకేశారు. ఒకటి మంచి మాట ఉండేది ఆ ఆర్చి మీద, పాతది తీసేశారు. తిరుమల సొమ్ము కావాలి, తిరుమల మీద పెత్తనం కావాలి, తిరుమల దేవుడు అక్కర్లేదు. అలాగే మిగిలిన దేవాలయాల విషయంలో కూడా సర్టిఫికేట్లు ఎందుకు కావాలి, హిందూ దేవుళ్ళ పేర్లు కావాలి, హిందూ ఆచారాలు కావాలి. మేము హిందువులు కాదు. మళ్ళీ మీరు ఇన్ని చెప్తున్నారు, ఇప్పుడు ఎన్నికల కోడ్ కూడా ఈ మంత్లో రిలీజ్ చేస్తున్నారు అని చెప్పేసి వింటున్నాము. మళ్ళీ సేమ్ సీఎం గారు జగన్ గారే అయితే ఏంటి పరిస్థితి? అమ్మా గుర్తుపెట్టుకో, కాలం అందరికీ ఛాన్స్ ఇస్తుంది. అమ్మ మీకు శ్లోకం చెప్పాను, పద్యం చెప్పాను, మహాభారతం చెప్పాను కాదు గురువు గారు, మరి హిందువులు ఓట్లన్నీ పడతాయి. మీకు అదే చెప్తున్నా. హిరణ్యకశిపుడు చనిపోవడానికి ప్రహ్లాదుడు కారణం. ఎలా? ఆయన పిలిస్తే నరసింహస్వామి వచ్చాడు కాబట్టి. కానీ హిరణ్యకశిపుడు చనిపోవడానికి కారణం ప్రహ్లాదుడా, హిరణ్యకశిపుడు పొగరా? హిరణ్యకశిపుడు పొగరు. అలాగా మనలో ఒక ప్రహ్లాదుడు ఉంటే నరసింహస్వామి వచ్చి దాన్ని మనం రక్షిస్తాడు కదా. హిరణ్యకశిపుడులో ఉంటే నరసింహస్వామి రావుడు. అర్థమైందమ్మా? కాబట్టి ఎప్పుడైనా మనం చిన్నప్పుడు చదువుకోలే, బలవంతుడు నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుట మేలా, బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదే సుమతి. కాబట్టి పెద్ద విషయం ఏం కాదు. కాలం అందరినీ సెట్ చేస్తుందమ్మా, అన్నీ సెట్ చేస్తుంది. కాబట్టి అధికారం లేకపోతే ధనము, పేరు ఇవన్నీ తాత్కాలికం, ధర్మం శాశ్వతం. కారే రాజులు గర్వోన్నతిని పొందరే, వారేరి సిరిని మూట కట్టుకుని పోజాలిరే ఏరి వీళ్ళంతా. కాబట్టి ఈ కాలంలో ఇవన్నీ వస్తుంటాయి, పోతూ ఉంటాయి.
వీళ్ళు కొంత నాశనం చేయగలుగుతారు, తర్వాత వాళ్ళు నాశనం అయిపోతారు. చరిత్ర చూడండి. కేవలం నాశనం వరకేనా, ఆ అభివృద్ధి ఏమీ జరగలేదంటారా? వైజాగ్ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అనుకోండి, ఇప్పుడు ఏదన్నా సరదా కోసం చేసిన వాటికి అభివృద్ధి అలాంటి పేర్లు అంటే సింక్ అవ్వలేదు. అందుకని విన్నారా అసలు దాని గురించి? చూసాము, వీడియోలు వస్తాయి కదా. ఓకే. అభివృద్ధి అంటే అందరికీ అన్నం దొరకడం. ఫ్రీ పథకాలని చాలా మీ ప్రవేశపెట్టారు ఫ్యాక్టరీలో కదా. మీ ఇంట్లో మీ ఇంట్లో ఏ రాజకీయ నాయకుడు వచ్చినా వాళ్ళ ఇంట్లో బెటర్ కదా. మరి కాబట్టి ఇంకా ఎవడైతే మాకు ఏ రాయితే ఏంటి, ఏ రాయితే ఏంటి, ఇప్పుడు ఏ రాయితే ఏంటి? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎప్పుడో సీఎం అవ్వకముందు చెప్పాడు, మేమైనా మా ఇంట్లో తెచ్చిస్తామా అని చెప్పాడు చక్కగా. నీకు ఇప్పుడు సిగ్గు ఎవరికి ఉండాలంటారు? వాళ్ళు క్లియర్గా ఉన్నారుగా. ఈ బుద్ధి జ్ఞానం ఎవరికి ఉండాలంటారు? చక్క 5,000 ఇచ్చారు, 3,000 ఇచ్చారు, 2,000 ఇచ్చారు. ఏమిటో ఎవరి డబ్బులు ఇవి? ఏదో కథ చెప్పారమ్మా, గొర్రెలందరికీ చనిపోవడానికి ఉన్ని కోట్లు ఇస్తాం అని, ఉన్ని కోట్లు అదే ఇస్తాం, స్వెటర్స్ ఇస్తాం అని అనౌన్స్ చేశాడంట ఓ రాజకీయ నాయకుడు. గొర్రెలన్నీ ఓట్లు వేసినాయంట. సార్ ఇన్ని గొర్రెలకి మీరు ఎలా తెచ్చిస్తారు అని గొర్రెలు అడిగినాయంట. అడిగితే ఎక్కడి నుంచి, మిమ్మల్ని మీద నుంచి వాటి ఉన్నే తీసి వాటికే కొట్టిస్తారు. ఇప్పుడు బుద్ధి ఎవరికి ఉండాలంటారు? ఇక్కడ మారాల్సింది ఎవరు? మారాల్సింది ఎవరమ్మా? ధర్మం దేశాన్ని పట్టుకోవాలి, ధర్మాన్ని దేశాన్ని ఆధారంగా జీవించాలి. పోతన గారిని ఆ రాజుకు అంకితం వేయమన్నారు భాగవతాన్ని. ఓకే. ఆయన చాలా స్ట్రాంగ్గా, చాలా అలా కొన బద్దగొట్టినట్టు చెప్పారు. ఇవ్వను. సరస్వతీదేవి ఏడుస్తూ ఆ కాటుకుతో కూడిన కన్నీరంతా జాలువారి ఆవిడ వస్త్రం మీద పడుతూ ఉంటే, అమ్మా నువ్వు బాధపడదు తల్లి, నేను దీన్ని నరాధములైన రాజులకు ఇచ్చి వాళ్ళిచ్చే కొంచెం భూమినో బంగారమో తెచ్చుకుని నేను సుఖించను తల్లి, నేను ఆ పని చేయను అని చెప్పి, అది బాగుంటుంది. చాగంటి గారు బాగా చెప్తారు. కాబట్టి భగవంతుని నమ్మినవాడు అలా ఉంటాడు. త్యాగరాజ స్వామిని ఏదో డ్యాన్స్కి రమ్మన్నారు, ఎవరో వచ్చి, అన్నయ్య మీరు వెళ్ళండి నేను రాను అన్నాడు. అలాగే అన్నమయ్యని సినిమా కూడా చూసాంగా, చెరుక బెల్లం పెట్టు అంటే పెట్టదు, చూసాం కదా. పెనం మీద వేసి కాసి మంట పెడితే అప్పుడు అని అలా ఆ పైత్యానికి వెళ్ళి ఆయన్ని కొట్టేస్తే అదంతా మనం నిజంగా జరిగింది. అన్నమయ్య భగవంతుని నమ్మాడు.